అమలాపురం డివిజన్లో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు నిరసన చేశారు. యూరియా వంటి కీలక ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ బట్నవెల్లి నుండి అమలాపురం ఎర్రవంతెన వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమలాపురం ఆర్డీఓ మాధవికి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. బాబు మీరు ఎప్పుడు వచ్చి చదవడం నమస్కారం. ఏదైతే మన నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్, యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది. గవర్నమెంట్ సంస్థకి 50% యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది. దాని తర్వాత మిగతా 50% ఏమో ప్రైవేట్ సంస్థలకు ఇస్తుంది. ఈ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేది షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ మార్క్ఫెడ్కి ఏదైతే 50% ఇస్తారో ఆ మార్క్ఫెడ్ నుంచి మార్కెట్ యార్డుల ద్వారా పిఏసిఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా 50% మార్కెట్కి ఇంకా 50% ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకు మార్కెట్కి వచ్చేది తగ్గించేశారు. దానివల్ల యూరియా కొరత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత, దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాలు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ వేలాదిగా బట్నవెల్లి మాజీ మంత్రి విశ్వరూప్ గారు స్వగృహంకి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా మన రెవెన్యూ డివిజన్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారికి మన మెమోరాండం ఇవ్వటం, మెమోరాండం ఇచ్చిన తర్వాత నాయకులందరూ ప్రెస్లో మాట్లాడటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆర్బికేల ద్వారా, సొసైటీల ద్వారా ఎక్కడ రైతులకి ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకి యూరియా అందే విధంగా చర్యలు తీసుకున్నారు ఆయన. అటువంటి
నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఇలాంటి మోసపూరితమైన కూటమి నాయకులు వాగ్దానాలతో మోసపోయిన ప్రజలకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలని ఎంతోమంది ఆశిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఆర్బీకేల ద్వారా రైతు పండించిన ధాన్యాన్ని ఎన్ని బస్తాలు పండితే అన్ని బస్తాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు రైతు పండించిన ధాన్యాన్ని అంతా కూడా ఈ గవర్నమెంట్ కొనకుండా కొంతమేరకు కొని రైతులను మోసం చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి ఎన్నో దుష్ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు మా వైఎస్ఆర్ పార్టీ ఇవాళ రైతుల పక్షాన్ని మనం రైతులకు అండగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ భవిష్యత్తులో కూడా రైతులకు ఏ విధమైన అన్యాయం జరిగినా వైఎస్ఆర్ పార్టీ రైతుల పక్షాన్ని నుండి రైతులకి మేలు జరిగేలాగా మేము అంతా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ఎరువులు బ్లాక్ మార్కెట్లకి తరలిపోవడమే అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలపెట్టినాయి. మరి ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్లో ఆర్డీఓ ఆఫీసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతుల తరపున యూరియాని రైతులకి సకాలంలో ఫిక్స్డ్ రేటుకి సప్లై చేయాలని ఆర్డీఓ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున యూరియా అక్రమంగా బ్లాక్ మార్కెట్ తరలిపోతూ ఉంది. మరి ఇది కాదు అంటే ఈ రోజున 1400 మెట్రిక్ టన్నుల యూరియాని విజిలెన్స్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగిందని ప్రచార మాధ్యమాల్లో మనం చూడడం జరిగింది. అదేవిధంగా 63 మంది డీలర్లపై కేసులు పెట్టడం జరిగింది, 9 క్రిమినల్ కేసులు పెట్టడం జరిగిందని ప్రచార మాధ్యమాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అదే జరిగితే యూరియా అక్రమ మార్కెట్కి తరలిపోవటం లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారు ఈ కూటమి నాయకులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రైతాంగం తరపున నిరసన కార్యక్రమం పిలుపునివ్వగానే ఈ యొక్క కూటమి ప్రభుత్వం రాత్రికి రాత్రి 1800 మెట్రిక్ టన్నులని ఈ రోజున రాష్ట్రానికి దిగుమతి చేసుకునే విధంగా మరి చర్యలు తీసుకుంటా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి భయపడి ఈ ప్రభుత్వం రైతులకి ఈ యొక్క యూరియాని సప్లై చేయడానికి ముందుకెళ్ళింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం అని, ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైతిక విజయం అని ఈ రోజున మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను కూడా అంతా కూడా స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గమైనటువంటి కూటమి ప్రభుత్వం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉంటే, మేము రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంటే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి మీరు రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేది లేదు. మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మేము రైతుల పక్షాన్ని నిలబడి ఈరోజు కొరతగా ఉన్నటువంటి యూరియా కోసం పోరాటం చేస్తూ ఉంటే మా పార్టీ నాయకుల పైన మా పైన తప్పుడు కేసులు పెట్టి హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీ దుర్మార్గం రైతులంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు మీ పక్షాన ఈరోజు మీరు చేస్తూ ఉన్నటువంటి ఈ దుర్మార్గ చర్యను రైతులంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రైతులే మీ పక్షాన ఈరోజు మీకు వ్యతిరేకంగా పోరాటం చేసి మీ అందరినీ కూడా పతనం చేసే విధంగా ఈరోజు రైతులంతా కూడా ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ రైతుల పక్షపాతులు. ఈరోజు వైఎస్ జగన్ గారు రైతుల పక్షపాతి. మా అందరి కోసం రైతుల కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేమంతా కూడా రైతుల కోసం నిలబడే నాయకులు కాబట్టి మేము అదరం బెదరం ఖచ్చితంగా రైతుల కోసం నిలబడతాం. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన మరిన్ని పోరాటాలు చేసి రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియపరుస్తున్నాం. నమస్కారం. ఏదైతే మన నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్, యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది. గవర్నమెంట్ సంస్థకి 50% యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది. దాని తర్వాత మిగతా 50% ఏమో ప్రైవేట్ సంస్థలకు ఇస్తుంది. ఈ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేది షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ మార్క్ఫెడ్కి ఏదైతే 50% ఇస్తారో ఆ మార్క్ఫెడ్ నుంచి మార్కెట్ యార్డుల ద్వారా పిఏసిఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా 50% మార్కెట్కి ఇంకా 50% ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకి మార్కెట్కి వచ్చేది తగ్గించేశారు. దానివల్ల యూరియా కొరత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత, దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది. యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లలో దళారుల తరపున విక్రయిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వమే దగ్గరుండి అమ్మిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం. రైతులు కూటమి ప్రభుత్వం నాయకులు నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇసుకుపోతూ ఉన్నారు. నువ్వు టీవీలో కనపడుతుంటుంటే ఛీ ఇదేం ముఖం అని చెప్పేసి టీవీలు కట్టేస్తున్నారు ఈవేళ. ఎందుకంటే నువ్వు అలాంటి హామీలు ఇచ్చావు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీరు అలాంటి హామీలు ఇచ్చారు. ఇవి నెరవేర్చగలమా లేదా అనే కనీసం మానవతా దృక్పథంతో కానీ నీకున్నటువంటి అనుభవాలతో కానీ నువ్వు ఆలోచించుకోకుండా హామీలు ఇచ్చావు. ఈవేళ ఏ హామీ అమలు చేయలేదు, కేవలం పెన్షన్ ఇస్తున్నావు అంతే. తతిమయన్ని అలా ముట్టుకుని వదిలేస్తున్నావు. చేత ఇది ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాలి. ఏమైనా సరే అలాంటి త్యాగాలకైనా మేము వెనుకాడకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా రైతుకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు మేము అందరం కూడా ముందుండి రైతుల పక్షాన పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి ముఖ్యంగా మా పార్టీ శ్రేణులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ